ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రోత్సాహకాల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనిపై మరిన్ని విశేషాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మానవ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటన కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి హోటల్ నోవోటెల్లో సిఐఐ నిర్వహిస్తున్న సమిట్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం మనం విశాఖలో ఆర్కే బీచ్ ప్రాంతం నోవోటెల్ హోటల్లో ఉన్నాం. ఆయన ఉదయం 10 గంటలు జరుగుతున్న ఈ సదస్సులో ఆయన పాల్గొనడం జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్కి రాగానే ఆ సాదర స్వాగతం అటు అధికారులకు సంబంధించి కానీ పార్టీ కార్యకర్తలు అయితే భారీగా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన సిఐఐ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు. అదేవిధంగా విశాఖలో నిర్వహించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొని ముఖ్య అతిథిగా మాట్లాడారు. పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ప్రోత్సాహాల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని చెప్పేసి నారా లోకేష్ తెలపడం జరిగింది. ఈ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ విషయంలో కూడా రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులో తెచ్చామని చెప్పారు. అదేవిధంగా అన్ని జిల్లాలకు సంబంధించి ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్గా కూడా విశాఖని రూపుదిద్దుకోబోతుందని చెప్పేసి నారా లోకేష్ తెలిపారు. అదేవిధంగా మనం విజువల్స్లో చూస్తుంటే ఏదైతే ఈ సిఐఐ సమ్మిట్లో ఉందో ఆయన పాల్గొనడం మాట్లాడి జరిగారు. ఓవరాల్గా మనం చూస్తుంటే కూడా ఉదయం ఆయన 10 గంటలకి ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. సిఐఐ సమ్మిట్ సంబంధించి కూడా ఆయన యువ పారిశ్రామికవేత్తలతో కానీ రాష్ట్రంలో ఉన్న నలుగురు దేశం నుంచి వచ్చిన పారిశ్రామికలు అయితే పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా విశాఖకు ఏదైతే మౌలిక వసతులకు సంబంధించి కానీ అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేదు కాబట్టి చాలామంది పరిశ్రమలు ముందుకు రాలేకపోయి వెనకడుగు వేసిన పరిస్థితి ఎక్కువగా ఉంది. అయితే మా ప్రభుత్వం ఆ విధంగా కాదు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి యువ పారిశ్రామికవేత్తలకు సంబంధించి అనేక అవకాశాలు కల్పిస్తున్నాం. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో సంబంధించి కానీ వివిధ దేశాలకు సంబంధించి కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా అనువైన ప్రాంతాలు ఉన్నాయి. అందరూ కూడా ఏపీని సందర్శించండి, మీకు ఎటువంటి సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఆయన అన్నారు. అదేవిధంగా ఐటీ సంబంధించి కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ అభివృద్ధికి మేము ప్రణాళిక చేస్తున్నాం. అన్నీ కూడా ఎటువంటి మీరు ఏ కంపెనీ స్టార్టప్ చేయాలన్నా కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి మీకు సహాయకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి లోకేష్ సదస్సులో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామికలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. లోకేష్ పర్యటన సంబంధించి కానీ ఆయన మాట్లాడిన అంశం మీద కూడా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా అదానీ లాంటి వారు కూడా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఆకర్షిస్తున్న అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈ లోకేష్ పర్యటన సంబంధించి ఆయన మాట్లాడిన అంశం మీద కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో పెట్టుబడేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు దీని ద్వారా మనకు తెలిసింది. ఏదైనప్పుడు కూడా ఓవరాల్గా లోకేష్ పర్యటన సక్సెస్ అవడంతో అటు టీడీపీ శ్రేణి కానీ కూటమి శ్రేణి కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి విశాఖలో తాజాగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెన్నుతో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.